హలో హాయ్ శుభోదయం అండి అందరికీ. ఒకసారి మ్యాంగోస్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఇంకా నేను అక్కడక్కడ క్లిప్స్ కూడా యాడ్ చేస్తా. మనం పంపించిన మ్యాంగోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. మనం పంపించిన తర్వాత ఒరిగడ్డలు వేసి పంపిస్తాం కదా, వాటిని బాక్స్లో అట్లాగే ఉంచకుండా తీసి పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ గడ్డి మీద కానీ పరుచుకోవాలి. కొంతమందికి పంపించినవి చాలా మంచిగా పండినాయి. చాలా థ్యాంక్ యూ అంజలి అని మంచి రివ్యూస్ పెట్టారు. కొంతమంది ఏమో కుళ్ళిపోయినాయి, ఎందుకంటే వాళ్ళకి బాగా పండిందాక ఉంచుతున్నారు. చిన్న రసం అనేది చాలా సెన్సిటివ్గా ఉండిద్ది కాయ, అసలు అది త్వరగా పాడైపోయింది. అందుకనే కాయలు చూసుకొని పండినట్లే తినాలి. మేము పంపించే అంత ముదిరికాయలు ఇట్లా పంటకు వచ్చిన కాయలే పంపిస్తాం. తేడా అనేది ఉండదు అసలు కాయలో. మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు మగ్గ పెట్టుకోవడంలో ఉండిద్ది మంచిగా. కాయ మీద కాయ పెట్టి డ్యామేజీలు పడిపోతాయి. కాయ మీద కాయ పెట్టి బాక్స్లో మూత ఆడకుండా పెడితే కింద చక్కని క్లాత్ కానీ కవర్ కానీ గడ్డి కానీ వేసి సమానంగా ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి. ఎంత మంచి ఒరిజినల్ కాయలు పంపిస్తుంటే కొంతమందికి ఏమో ఇట్లా ఉంటుంది. అంత తీపుకుంది, తీయకుంది బంగినపల్లి. ఈ మ్యాంగో చూడండి, ఇవి కూడా చిన్న రాస్తారు, బాగా పండినాయి. ఎంత స్వీట్గా ఉంటాయో తింటే. కాకపోతే వీళ్ళు ఏమనలేదు అంజలి, బాగున్నాయి అమ్మ అన్నారు. కానీ 1-2 కుళ్ళిపోయినాయి చూసారా. అట్లా మరీ అంత మగ్గిందాక ఉంచకూడదు. మనం బాగా ఎల్లో కలర్ రావాలి అంటే మనం కెమికల్స్ ఏమి వేసి పండించవు కాబట్టి న్యాచురల్గా ఉన్నాయి. బాగా తిక్కుగా నికనికలు ఆడుకుంటూ ఉండాలంటే ఉండవు. ఇదిగో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికి మ్యాంగోస్ వచ్చిన తర్వాత బాక్స్లో నుంచి తీసి కింద ఆరపరచండి. అప్పుడు మంచిగా ఒక్కొక్కటి పండిద్ది. పండినట్లే తినండి. పండిన తర్వాత కుళ్ళిపోయినాయి అంటే మేమేం చేయలేం కదండి. మేము ప్యాక్ చేసేది కూడా మీకు చూపించే చేస్తాము. జెన్యున్గా గడ్డిలో పెట్టి అక్కడికక్కడ చెట్లకి కోసి. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరూ బాగున్నారు కదా. టిఫిన్ చేశారా? ఎవరికైనా మ్యాంగోస్ న్యాచురల్గా కావాలంటే పైన నెంబర్కి వాట్సాప్ చేయండి. 4-5 డేస్ ఆగితే చెరుకు రసాలు వస్తాయి మనకి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.